హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కృష్ణాష్టమి దగ్గరలో ఉంది కదా, 3 days ఉంది. కృష్ణాష్టమికి సింపుల్గా ఎలా డెకరేషన్ చేసుకోవాలి, ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా మన ఇంట్లో దొరికే వాటితో ఎలా డెకరేషన్ ఈజీగా చేసుకోవచ్చో ఈరోజు చూపించబోతున్నాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకే వాయిస్ అయితే కొంచెం క్లారిటీగా రావట్లేదు. నేను చాలా గట్టిగా మాట్లాడితే ఈ మాత్రమైన వాయిస్ వస్తుంది, లేదంటే వాయిస్ అస్సలు రావట్లేదు. పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. వైరల్ ఫీవర్ అన్నారు, హాస్పిటల్కి వెళ్తే కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. వీడియో ఏదో అలా చేస్తున్నాను. ముందుగా మనం బయట మొక్కలు చూపించాను కదా, పువ్వులన్నీ కోసి తీసుకొచ్చేసుకోవాలి. ఇవిగో పువ్వులు, ఇన్ని పువ్వులు అయినవి. ఈ తమలపాకులు ఇవన్నీ అవసరమయ్యేవి డెకరేషన్కి, ఆ మండపానికి వాటికి అవసరమయ్యేవి. ఇవన్నీ తీసుకోవాలి. దారం, టేపు అండ్ మేకులు ఇవన్నీ తీసుకొని రెడీగా అయితే ఉంచుకోవాలి. మనకి మెయిన్లీ కావాల్సింది ఇంత పెద్ద అట్ట కావాలి. ఇంత పెద్ద అట్ట కూడా అవసరం, ఎందుకంటే దానికి పెట్టాలి కదా, ఇవన్నీ దానికి పెట్టి డెకరేట్ చేయాలి కదా. సో మీకు ఇది దొరకకపోతే స్పాంజ్ టైప్లో ఉంటుంది కదా, థర్మాకోల్డ్, అలాంటిది పెద్దది ఉన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదే కొంచెం కష్టం కానీ. నెక్స్ట్ ఈ పువ్వులు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ మా చెట్లువే అని చెప్తున్నాను. అక్కడ ఏదో మాట్లాడుతున్నాను కానీ మాటలైతేని అసలు అయితే వాయిస్ రావట్లేదు. తర్వాత వేడి నీళ్ళు తాగి ట్యాబ్లెట్స్ వేసుకుని అవన్నీ చేసిన తర్వాత కొంచెం వాయిస్ అయితే ఇలా వస్తుంది. అక్కడ ఏదో చెప్తున్నాను అంతే కానీ వాయిస్ అయితే అసలు ఏమీ రావట్లేదు. ఆ తర్వాత పువ్వులన్నీ ఉన్నాయి కదా, ఈ టేపు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈ తర్వాత చెప్తాను అని అంటున్నాను అన్నమాట. అది తర్వాత ఈ పువ్వులు ఉన్నాయి కదా, పువ్వులన్నీ ఒక మాలగా కట్టేసుకోవాలి. ఒక మాలగా గుచ్చేసుకుంటే పెద్ద పెద్ద మాలలా కట్టేసుకుంటే వాటి గురించి అవి కడదాం కదా అనేసి దారం తీసాను. అవి తీస్తూ అలా మాట్లాడుతూ ఉంటాను కానీ అక్కడ నా వాయిస్ ఏది రావట్లేదు. నాలో నేను ఏదో మాట్లాడుతున్నాను, అది వచ్చిందేమో, పోనీ అది ఉంచేద్దాం అని అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడే మళ్ళీ గొంతు పోతుంది కదా అని, కానీ అక్కడ అసలు ఏం వాయిస్ రాలేదు. వాయిస్ రావడానికి చాలా ప్రాబ్లంగానే ఉంది, ఎందుకంటే వెదర్ బాగాలేదు కదా. సో వైరల్ ఫీవర్స్ అందరికీ ఉన్నాయి, సో అలానే నాకు కూడా కొంచెం ఎక్కువ అంతే. వాయిస్ పోయింది మొత్తం మీద. ఫీవర్ అయితే ఏదో రకంగా నెట్టుకొచ్చేయచ్చు, అంత ఫీవర్లోనే అంత వర్క్ చేసుకున్నాను. ఫీవర్ పెద్ద పట్టించుకోం కానీ మెయిన్లీ వాయిస్ పోయింది. అందుకే సో అవన్నీ గుచ్చాలి ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఒకటి అలా 3 దండల కింద కూర్చాను నేను. అవి ఏంటి అనేది కూడా ముందు మీరే చూద్దరు కానీ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అస్సలు మిస్ చేయకుండా చూడండి. అండ్ నేను ఎంత అందంగా డెకరేట్ చేశానో కూడా ఒకసారి నా ఎఫెక్ట్స్ కొంచెం మీకు నచ్చినటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాగా వీడియో నచ్చినటువంటి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అది అక్కడ చూసారు అంతంత మాట్లాడుతున్నాను, అక్కడ నావి ఏం రాలేదు. ఫేస్ కూడా ఎంత అలా ఉందో అంటే కొంచెం ఫీవర్ కదా, సో అందుకని ఈ వాయిస్ అయితే ఈవినింగ్కి ఇస్తున్నాను. అంటే అప్పటికి వేడి నీళ్ళు తాగి ట్యాబ్లెట్స్ వేసుకుని టానిక్ ఇవన్నీ హాస్పిటల్కి కూడా వెళ్ళి గొంతు గురించి చూపించుకున్న తర్వాత ఏదో లైట్గా ఇలా వస్తుంది. సో అందుకు అప్పటి నుంచి ఏదో ఈ వాయిస్ ఇచ్చేయచ్చు, రేపు వేరే వీడియో పోస్ట్ చేయడానికి ఉంటుంది కదా అని ఈరోజైతే ఏదో రకంగా ఈ రోజుకైతే అడ్జస్ట్ అయిపోయింది వీడియో. వాయిస్ బాగోకపోయినా నా వాయిస్ అంటేనే గుర్తుపెట్టేలా లేదా, అలా వస్తుంది నా వాయిస్. చాలా కష్టపడితే ఈ మాత్రం వాయిస్ వస్తుంది పైకి, అసలు లేదంటే వాయిస్ అస్సలు ఏం రావట్లేదు. నేనే గుచ్చుకుంటున్నాను ఒక్కరిదాన్ని, నాలో నీళ్ళే మాట్లాడుకుంటూనే. ఫేస్ కూడా చాలా డల్ అయిపోయింది, ఎందుకంటే ఫీవర్ కదా, వైరల్ ఫీవర్ కదా. హాస్పిటల్కి కూడా వెళ్ళాను కానీ వైరల్ ఫీవర్స్ అందరికీ ఉంటున్నాయి కదా, అందరికీ ఉన్నాయి వైరల్ ఫీవర్స్ వెదర్ చేంజెస్ వల్ల. అలానే అన్నారు. గుచ్చడం అయిపోయింది, ఇలా మాలల్లాగా గుచ్చేసాను అన్నీని. ఇలా 3 మాలలు గుచ్చాను, ఇలాగ మూడు మాలలు గుచ్చేసిన తర్వాత ఇవి ఏం చేస్తానో ఏంటో అనేది మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఏం చేస్తుంది ఏంటి అనేది. ఫైనల్ లుక్ ఏంటి ఎలా వచ్చింది అనేది కూడా మీకు అర్థమైపోతుంది. తర్వాత ఇది ఇలా ఒక అట్ట ముక్క తీసుకోమని అన్నాను కదా, అండ్ ఇది లేకపోతే థర్మాకోల్డ్ అయినా తీసుకోండి, ఇది ఉన్న వాళ్ళైతే ఇది తీసుకోండి. తర్వాత ఇలా ఒక సాల్వార్ పొట్టు ముక్క ఉంటుంది కదా, ఇవి ఒకటి తీసుకోండి.
ఇది తీసుకుని దానికి అది కనిపించకుండా కవర్ చేసి కట్టేయండి. మేకులు ఉన్నాయి కదా, మేకుల సహాయంతో నేను ఎలా కట్టాను ఏంటి అనేది ఒకసారి చూడండి వీడియో. సాల్వా ఉంటుంది కదా, సాల్వా ఇంట్లో మనకి జాకెట్ ముక్కలు ఉంటాయి ఎక్కువగా. జాకెట్ ముక్కలు సాల్వా అలాంటివి ఏవైనా ఉంటే దాన్ని కవర్ చేస్తూ కనిపించకుండా, అంటే అది అట్టముక్క అలా కనిపించకుండా కవర్ చేస్తూ, అంటే ఒక గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. పట్టు ముక్క కదా, సో గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. అలా వచ్చేలాగా అలా మేకులు పెట్టి అది కదలకుండా, ఎక్కడ మడతలు అనేవి లేకుండా నీట్గా, అంటే జారినట్టు ఉంటుంది కదా అలా లేకుండా కట్టి నీట్గా మేకులు పెట్టాలి. 4 పక్కల మేకులు పెట్టేయాలి నీట్గానే. అంటే అది సాల్వ ఇటు అటు జరగకుండా మేకులు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి నీట్గా ఉంటుంది. ఇలా ఇంకా అది జరగకుండా, ఇటు అటు జరగకుండా 4 వైపులా చూడండి ఒకసారి నేను ఎలా చేస్తున్నానో. అలా చేయండి నీట్గానే. అది ఎక్కడ ఇంకా ఎటు జరగకుండా నీట్గా పెట్టేస్తున్నాను. అంటే జరుగుతూ ఉంటే దాంట్లో పెట్టేవి ఏవైనా పెట్టినా ఉండవు, జారిపోతూ ఉంటాయి. సో అది కదలకుండా అలా గట్టిగా పిన్స్ పెట్టేస్తున్నాను. ఇవి పిన్స్ అంటే ఇవి మేకులు పెట్టేస్తున్నాను. అంటే గుండు సూదులు అంటారు కదా, చిన్న మేకులు, అలాంటి మేకులు. మరి పెద్ద పెద్ద మేకులు అయితే సుత్తి ఇవన్నీ కావాలి కదా, అంతంత పెద్ద పెద్ద మేకులు కాదు, చిన్న చిన్న మేకులే. ఫస్ట్ అట్టముక్క ఫైనల్ లుక్ వచ్చేసి ఇది చూసారు కదా ఎలా వచ్చింది అట్టముక్క ఫైనల్ లుక్. ఆ తర్వాత ఏం చేసాము అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడాలి. వాయిస్ నేను వింటుంటేనే నా వాయిస్లా కాకుండా ఎవరితోటే వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నట్టు ఉంటుంది. వాయిస్ అయితే అంతలా వస్తుంది. వాయిస్ నాదే కానీ అస్సలు రావట్లేదు. చాలా గట్టిగా మాట్లాడుతుంటే ఈ మాత్రమైనా వస్తుంది. అని ఈ ఒక్క వీడియోకి ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అస్సలు హెల్త్ అయితే బాగాలేదు. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఒక 5 టైమ్స్ అయినా ఆపాను. తర్వాత చూపించాను కదా తమలపాకులు, అవన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి ఆ పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ సహాయంతో ఆ అట్ట మీద ఒకదాని తర్వాత ఒకటి వరుసగా, ఇప్పుడు అరిటాకులు డెకరేషన్ చేస్తున్నారు కదా అలానే స్ట్రెచ్ చేయాలి ఒకదాని తర్వాత ఒకటి. ఎలా చేస్తున్నానో చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. చాలా చాలా కష్టపడి తీసాను వీడియో. ప్లీజ్ మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. నా వాయిస్ అయితే రావట్లేదు, నాది కాదు అన్నట్టు, నేనే వింటుంటే నాదే నా వాయిస్ అన్నట్టు వస్తుంది. నాదే కానీ నేనే ఇస్తున్నాను. వీడియోలో బాగానే కనిపిస్తున్నాను కానీ రియల్గా అయితే చాలా నీరసంగా ఉంది. తర్వాత మళ్ళీ ఇలా చేస్తూ మళ్ళీ వీడియో ఆపాను. కానీ ఒక వరుస చేసినప్పుడు మళ్ళీ వీడియో తీయాలని స్టార్ట్ చేశాను. ఎలా పెట్టాను ఏంటనేది ఇంకొకసారి చూస్తారు కదా అనేసి మళ్ళీ స్టార్ట్ చేసి పెట్టాను. అంటే రేపటి నుంచి కృష్ణాష్టమి ఉంటాయి కదా, చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మా ఊరు కృష్ణాష్టమి ఎలా సెలబ్రేషన్ చేస్తారు, మేము ఇంట్లో కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఇవన్నీ వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియో ఈరోజు మీకు పోస్ట్ చేస్తే మీకు కూడా యూజ్ అవుద్ది కదా, కృష్ణాష్టమికి ఎలా డెకరేట్ చేసుకోవాలో. చూసారు కదా అట్ట ముక్క ఉంది కదా, దాన్ని ఎలా డెకరేట్ చేశాను. ఇది ఫైనల్ లుక్. ఇంకా ఫ్లవర్స్ పెట్టాలి. ఫ్లవర్స్ పెట్టకుండా జస్ట్ ఆ తమలపాకులతో ఎలా ఫైనల్ లుక్ ఇచ్చాను అన్నది, ఎలా పెట్టాను అనేది చూపించాను. ఫైనల్ లుక్ ఇప్పుడు ఇస్తాను చూడండి. ఇవి పువ్వులు గుచ్చాను, మాల కట్టాను కదా, అవి నామాల కింద పెట్టాను. అంటే కృష్ణుడైనా, గోవిందుడైనా, శ్రీనివాసుడైనా అందరూ ఒకటే కదా, సో నామాల కింద పెట్టాను, బాగుంటుంది కదా అని నామాలు పెట్టాను. గోవిందుల వారి నామాలు పెట్టాను. ఆ తర్వాత ఇటు అటు ఒక దండ అయితే ఇటు అటు వేలాడదీసాను, ఇటు ఒకటి అటు ఒకటి. ఇది ఇటు ఒకటి కట్టి అటు ఒకటి కట్టాను. మధ్యలో నాకు నామాలు అయితే మాత్రం భలే అనిపించినాయి. అసలు నేను ఫస్ట్ అనుకోలేదు ఏం పెట్టచ్చు మధ్యలో అని అనుకునే టైం, అది పైన పెట్టచ్చు కదా అన్నట్టుగా తీసాను. కానీ తర్వాత ఎందుకో నాకు మధ్యలో గ్యాప్ ఇచ్చి అక్కడ నామాలు పెడితే వండర్ఫుల్ లుక్ వస్తుంది కదా అనిపించింది. అందుకనేసి మధ్యలో నామాలు పెట్టాను. ఇటు అటు ఇటు ఒక దండ అటు ఒక దండ
అయితే మాత్రం ఇటు ఒక దండ అటు ఒక దండ వేలాడి తీసాను. ఆ లుక్ కూడా బాగుంటుందని. అంటే సింపుల్గా మనం ఇంట్లో ఏ పూజలకైనా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. ముందు రోజైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒక వరలక్ష్మీదేవి వ్రతానికైనా, కృష్ణాష్టమికైనా అండ్ వినాయక చవితి వస్తుంది, వినాయక చవితికైనా సరే మనం ఏ ఖర్చు లేకుండా సింపుల్గా మన ఇంట్లో దొరికే వాటితో సింపుల్గా డెకరేట్ ఇలా చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా బాగుంటుంది. లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదిగో ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. లాస్ట్కి ఫైనల్ లుక్ ఇంత అందంగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. తర్వాత చెప్తూ ఉంటానమాట. తర్వాత మన కృష్ణుని పెట్టి అక్కడ పూజ ఎలా చేశాను, కృష్ణాష్టమి ఎలా చేశాను అన్నది కూడా నెక్స్ట్ నేను రెడీ అవి నేను చెప్తాను అనేసి చెప్తున్నాను. నేను డెకరేషన్ ఎలా చేశాను అన్నది కూడా చెప్తున్నాను. అంటే కృష్ణుడిని పెట్టి కృష్ణుడికి ఏమేమి నైవేద్యాలు పెట్టాను అనేది ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. అదిగో కృష్ణుడిని పెట్టాను, మా ఇంటి కృష్ణుడు. అండ్ కృష్ణుడి కోసం నేను ఎల్లో తీసుకున్నాను, పట్టు సాల్వా ఎల్లో కలర్ కృష్ణుడి కోసం తీసుకున్నాను. ఇది నాకెందుకో దేవుడికి ఏదైనా ఎల్లో ఆర్ గ్రీన్ ఇవ్వడం ఇష్టం నాకు. ఎల్లో అండ్ గ్రీన్గా, ఈ ఎల్లో ఆర్ గ్రీన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి పెడతాను ఎక్కువగా. శారీస్ కూడా అవి ఎక్కువగా ఉంటాయి, ఎల్లో అండ్ గ్రీన్ ఉంటాయి. ఆ కలర్స్ ఇష్టం కాదు నాకు, బ్లాక్ ఇష్టం, కానీ దేవుడికి పెట్టడం అవే ఇష్టం. దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు ఎక్కువగా అవే యూస్ చేస్తాను. అండ్ దేవుడికి చెప్పాను కదా, ఇది కృష్ణుడి కోసం కట్టాను మాల అని. ఫస్ట్ ఇది కృష్ణుడి కోసం కట్టిన మాల. ఫస్ట్గా వస్త్రం సమర్పించేశాను, పుష్పం సమర్పించేశాను, ఇంకా నైవేద్యం సమర్పించాలి కృష్ణుడికి. నైవేద్యం మనకి తెలిసిందే, కృష్ణుడికి ఏమి ఇష్టం, పాలు అండ్ వెన్న ఇష్టం. సో పాలు వెన్న మా ఇంట్లో ఉంటే అవే తీసుకొచ్చి పెట్టాను. ఒక కప్పు పాలు, ఒక కప్పు వెన్న పెట్టాను. చూడండి మీరు కూడా, ఆ రెండు అయితే తీసుకొచ్చి పెట్టాను. నేను కూడా బాగుంటుంది కదా ఇలానే నామాలు పెట్టుకుంటే, లుక్ ఎందుకో నాకు నచ్చింది. ఇప్పుడు ట్రెండ్ కదా నామాలు పెట్టుకోవడం. సో నేను కూడా బొట్టు అలానే పెట్టాను, గోవిందనామాలు పెట్టాను. ఇప్పుడు ట్రెండ్ కదా, అందరూ అవే పెడుతున్నారు కదా. సో ఇది నేను కూడా అదే పెట్టాను, పాలు అండ్ వెన్న. ఇలా ఫైనల్ లుక్ వచ్చి ఇలాగ. ఇంకా ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. కింద కూడా గ్రీన్ కలర్ సాల్వా వేసి పీట మీద పెట్టాను. ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టచ్చు, పెద్దగా పెట్టేసుకుంటే పైకి గట్టా పెట్టుకుంటే. నాకు కింద కూర్చుని పూజ చేయడం ఇష్టం. సో నేను కింద కూర్చుని చేసుకోవడం కోసం కింద పెట్టాను. తర్వాత సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాను, కానీ వాయిస్ అయితే అస్సలు రాలేదు. సో నేను ఇంకా వాయిస్ రావట్లేదు కదా, మరీ బొంగురుగా వస్తుంది, ఇంకా అందుకనేసి వాయిస్ తీసాను. ఇంకా ఫైనల్గా ఇలా వచ్చింది, ఇలా డెకరేట్ చేశాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. అండ్ నా ఎఫెక్ట్ కూడా మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చుతుంది కాబట్టి లైక్ కూడా చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.